శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. రాజకీయాల్లోకి అల్లు అర్జున్. ఎస్, మీరు వింటుంది కరెక్టే. నిజమనే అనిపించేటువంటి పరిస్థితులు అయితే ప్రజెంట్ ఆయన చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్గా మనందరికీ తెలుసు, పుష్ప కావచ్చు, పుష్ప 2తో నేషనల్ వేడిగా, ఇప్పుడు ఇంటర్నేషనల్ వేడిగా ఐకాన్ స్టార్గా అల్లు అర్జున్ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. నేషనల్ అవార్డు కూడా ఆయనకు వచ్చింది. ఆయన పుష్ప 2 అప్పుడు కొంతమందితో ఆయన కొలాబరేట్ అయ్యి ఆయన బ్రాండ్ ప్రమోషన్ని పెంచుకునేటువంటి పరిస్థితి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఆయనకు ఒక బ్రాండ్గా అల్లు అర్జున్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ని సెట్ చేసుకునే విధంగా తను ఒక టీంని సెట్ చేసుకున్నాడు. ఆ టీం అంతా కూడా ఇప్పుడు నడిపిస్తుంది. తనకి కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి ఇవి అని చెప్పి చాలా రకాలుగా కొన్ని అయితే వచ్చాయి మనకి. బట్ కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఆ న్యూస్కి సంబంధించి అప్పటిది ఇప్పటిది మ్యాచ్ చేసి చూస్తే తను రాజకీయాల్లోకి రావడానికి ఒక ప్లాట్ఫామ్ సెట్ చేసుకుంటున్నాడా అనేటువంటి ఆలోచన కలుగుతుంది. అదేంటంటే పీకే ప్రశాంత్ కిషోర్ని ఆయన పుష్ప 2 అప్పుడు కలిశారు. ఆ పుష్ప 2కి సంబంధించినటువంటి ఒక ఈవెంట్ బీహార్లో కూడా ప్లాన్ చేశారు. అక్కడ ఆ ఏర్పాట్లంతా కూడా పీకే టీమే సెట్ చేసింది అనేటువంటి వార్తలు కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తరచుగా అల్లు అర్జున్ పీకేని కలుస్తున్నారు. ప్రశాంత్ కిషోర్తో అనేక సందర్భాల్లో చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రశాంత్ కిషోర్తో అల్లు అర్జున్ గారికి ఏంటి సంబంధం? సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన్ని కలవాల్సినటువంటి అవసరం ఏముంది? చాలామంది ఈవెంట్ మేనేజర్స్ కావచ్చు, చాలామంది అల్లు అర్జున్ గారి పరిచయం చేసినటువంటి చాలామంది ఉన్నారు. చాలామంది ఆయన సపోర్ట్తో ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్స్ చాలామంది ఆయన ఇచ్చినటువంటి సపోర్ట్తో చాలా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి అల్లు అర్జున్ గారు ప్రశాంత్ కిషోర్తో ఏం కలుస్తారు, ఎందుకు కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు చర్చ. రీసెంట్గా కూడా ప్రశాంత్ కిషోర్ని అల్లు అర్జున్ గారు కలిసినటువంటి పరిస్థితి అయితే ఉందని కూడా తెలుస్తూ ఉంది. అసలు ఎందుకు ప్రశాంత్ కిషోర్ అంటే రాజకీయాల్లో ఒక బూమ్ తీసుకొచ్చేటువంటి విధంగా సోషల్ మీడియాని ఏ రకంగా మార్పులు ఏమంటారు, ఒక మిత్ని క్రియేట్ చేసేటువంటి విధంగా ఆయన ఒక ట్రెండ్ సెట్ చేస్తాడని తెలుసు. అది బీహార్ అయినా, లేదంటే చాలా స్టేట్లు, మన తెలుగులో జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే పశ్చిమ బెంగాల్లో దీదీకి, అలా ఆమ్ ఆద్మీ పార్టీకో లేదంటే ఇంకొక పార్టీకో లేదంటే తమిళనాడులోనో చాలా వరకు వింటానే ఉన్నాం. అలా రాజకీయాలకి ఒక స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అల్లు అర్జున్ గారితో ఎందుకు కలుస్తున్నారు అనేదే చర్చ. ఆయన కూడా ఏమన్నా రాజకీయాల్లోకి రావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పటికే ఆయన మేనమామగా ఉన్నటువంటి చిరంజీవి గారు రాజకీయాల నుంచి వచ్చారు. ఇప్పుడు ఇంకొక మేనమామగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. నాగబాబు గారు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. అటు కాస్తో కోస్తో రాజకీయాలతో టచ్ ఉన్నటువంటి పరిస్థితి అల్లు అరవింద్ గారికి కూడా ఉంది. గతంలో కూడా ఆయన పోటీ చేయాలనేటువంటిది 2009 ప్రజారాజ్యం అప్పుడు కూడా అనుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు స్వయంగా డైరెక్ట్ రాజకీయాల్లో ఆయన సొంత మామగారు, పిల్లనిచ్చినటువంటి మామగారు స్నేహారెడ్డి వాళ్ళ నాన్నగారు కూడా నల్గొండ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా ఏంటనేది తెలియదు కానీ, బట్ రాజకీయాల్లో అయితే చాలా యాక్టివ్గా ఉండేటువంటి పర్సన్గా మనం ఆయన చూడొచ్చు. మరి ఇప్పుడు ఆ మామగారి సహాయంతో కొత్తగా ఏదన్నా రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఒక ప్లాట్ఫామ్స్ కోసం ఏమైనా పీకేతో చర్చలు జరుపుతున్నారా? ఎప్పుడు రాబోతున్నారు? 2029 ఎలక్షన్స్కి ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నారా? అటు విజయ్ని చూసి ఎలా అయితే విజయ్ సక్సెస్ అయ్యాడో ఆ స్థాయిలోనే ఇప్పుడు తెలుగులో కూడా ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చి వెంటనే అధికారంలోకి రావాలనేటువంటి ఒక థాట్తో ప్రశాంత్ కిషోర్ని కలిసేరు అనేటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి. బట్ ఇవన్నీ ఒక పుకార్లు మాత్రమే. బట్ నిజమేంటనేది మనకైతే బయటికి తెలీదు. ప్రశాంత్ కిషోర్ని వేరే విధంగా కలిసేటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఆయన కంప్లీట్గా ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఐపాక్ అనేటువంటి సంస్థ స్థాపించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కొనుక్కున్నా కానీ అలాంటి స్ట్రాటజిస్ట్ కంపెనీలనే ఇంకా ఆయన నడుపుతున్నటువంటి వ్యక్తిగా.
రీసెంట్గా తమిళనాడు పాలిటిక్స్ని కూడా చాలా దగ్గరగా విజయ్ గారికి అధికారాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితికి కూడా ఆయనే కారణం అనేటువంటిది అందరికీ తెలిసిందే. అలాంటి ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్తో అల్లు అర్జున్ గారు ఏం బిజినెస్ కుదుర్చుకుంటారు అనేదే ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు. రాజకీయాలైతేనే అక్కడ ఆ వ్యక్తితో పని ఉంటుంది, వేరే వాటితో అయితే అవసరం లేదు. మరి ఆయన వేరే ఏమన్నా చేస్తున్నారా అంటే ఆ వేరే ఇటు అల్లు అర్జున్ గారితో కలిసి ఏదన్నా ప్లాన్ చేస్తున్నారా? అది బిజినెస్సా, లేదంటే వేరే ఇంకేమైనా, లేదంటే ఆయన బ్రాండ్ ఏదైతే ఉందో దాన్ని దేశవ్యాప్తంగా ఇంకొంచెం మంచి ఎలివేషన్ వచ్చేలాగా ఏమన్నా ప్లాన్స్ చేసుకుంటున్నారా అనేది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి వార్తలు అయితే చూడాలి. ఇది అఫీషియల్గా బయటకు వచ్చే వరకు మాత్రం మనకైతే తెలీదు. బట్ సినిమా గురించి అని కొంతమంది అయితే ఇంటర్నల్గా మాట్లాడుకుంటున్నారు. ఆయన భారతదేశ వ్యాప్తంగా ఐకాన్ స్టార్గా మంచి పేరు ఇంకా ఎక్కువ స్థాయిలో రావాలని ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది.